హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ హర్ష జోషి ఎస్ఆర్ అఫీషియల్. ఈరోజు నేను కాకరకాయ కారం పొడి చేశాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. నేను ఎలా చేశానో ఒకసారి చూడండి. వీడియో మొత్తం చూసి ఒకవేళ మీరు కనుక నా వీడియో చూసి ట్రై చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలా వచ్చిందో టేస్ట్ అని. నాకైతే చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎప్పుడో కానీ చేయను ఫ్రెండ్స్. ఎక్కువగా కాకరకాయ ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకసారి కానీ తింటూ ఉంటారు కదా, ఇక నేను కూడా అంతే అనమాట. ఎక్కువగా చేయను, ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. ఇదివరకు ఎప్పుడో చేశాను అనమాట, మళ్ళీ ఇప్పుడు చేశాను. కానీ చేసినప్పుడు మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి హెల్త్కి కూడా కాకరకాయ చాలా మంచిది కదా, షుగర్ పేషెంట్స్కి. అలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా అన్ని రుచులతో పాటు చేదు కూడా తినాలి కాబట్టి కాకరకాయ కారం పొడిని వారానికి ఒకసారైనా మనం కాకరకాయతో ఏదో ఒక వెరైటీ చేసుకొని తింటూ ఉండాలి కదా. సో అందుకే నేను ట్రై చేశాను అనమాట. ఫస్ట్ నేను వేరుశెనగ గుళ్ళని వేయించేసుకొని మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే నువ్వులు కూడా వేస్తే టేస్ట్ వస్తుంది కాకరకాయ కారం పొడిలో అని చెప్పి నువ్వులను కూడా నేను తీసుకున్నాను, వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా నువ్వులని వేయించుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. అలాగే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానని చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా వీడియోస్ తీసి పెట్టే ఇంట్రెస్ట్ నాకు వస్తుంది. ఈ మధ్యన వ్యూస్ కూడా తగ్గిపోయినాయి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబర్స్ కూడా ఎవరూ రాలేదు. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నా వీడియోస్ చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నువ్వులను కూడా మనం వేయించుకొని మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు అలాగే కొంచెం జీలకర్రను కూడా వేయించుకుందాం ఫ్రెండ్స్. జీలకర్ర కూడా దోరగా వేయించుకుంటే మనకి మిక్సీ గిన్నెలో కొంచెం ఫాస్ట్గా నలుగుతుంది కదా. రోలు ఉంటే రోట్లో అయినా దంచుకోవచ్చు, ఇంకా రోల్ లేదని చెప్పి నేను మిక్సీ గిన్నెలోనే మొత్తం పౌడర్ అంతా చేసుకున్నాను అనమాట. జీలకర్రను కూడా దోరగా ఒక 2 minutes అలా వేయించుకొని ఇది కూడా మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాము. ఇదంతా కూడా కాకరకాయ కారంలోకి మనం యూజ్ చేసే మెయిన్ పౌడర్ అనమాట ఇది. దీనివల్లే మనకి కాకరకాయ కారం పొడికి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా. అన్ని రుచులతో పాటు మనం చేదు కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలి. చిన్నపిల్లలకు కూడా పెట్టొచ్చు, మనం పిల్లలకు కూడా కాకరకాయతో ఏదో ఒకటి చేసి పెట్టొచ్చు అనమాట. ఈ జీలకర్రను కూడా మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కాకరకాయ ముక్కల్ని వేయించుకోవడానికి తగినంత నూనెను మనం తీసుకుందాము. కాకరకాయలు చిన్న చిన్న కాకరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. కొంచెం పెద్దవి అయితే పెద్ద ముక్కలు వచ్చేవి, చిన్న చిన్న కాకరకాయ వల్ల చిన్న ముక్కలు వచ్చినాయి అన్నమాట. అవంతా వేగాక స్మాష్ చేసేటప్పటికి మొత్తం పౌడర్ లాగా అయింది. సో పెద్ద కాకరకాయలు ఉంటే పెద్ద కాకరకాయలు తీసుకోండి, లేదంటే కొంచెం చిన్నగా ఉన్నాయి తీసుకున్నాను. అలాగే ఈ మిక్సీ గిన్నెలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాము. కాకరకాయ పై పొట్టు తీసేసుకొని రౌండ్గా పలచగా కొంచెం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి మనం 2 tablespoons కారం కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము. వెల్లుల్లి, కారము, జీలకర్ర, వేరుశెనగ గుళ్ళు, నువ్వులు ఇవన్నీ కూడా మంచిగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. ఈలోపు నూనె వేడెక్కాక ఈ కాకరకాయ ముక్కల్ని మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో వాటిని మనం ఈ నూనెలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేయడం వల్లే మనకి ఈ కాకరకాయలో ఉన్న చేదంతా కూడా పోతుందన్నమాట. మనకి కాకరకాయ కారం మొత్తం చేసుకున్న తర్వాత ఏమాత్రం చేదు ఉండదు. అన్నంలో వేసుకొని కాకరకాయ కారం పొడి, ఇదిగోండి ఫ్రెండ్స్, కాకరకాయ కారం పొడి ఇలా రెడీ అయిపోయింది.
ఇంకోండి కాకరకాయ ముక్కల్ని ఈ విధంగా వేపుకుంటే చాలు ఎర్రగా, మరి మాడకుండా చూసుకోండి, దగ్గరుండి వేపుకోండి. ఇదంతా కూడా మంచిగా మనం వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని మనం ఎందులో అయితే కాకరకాయ కారం పొడి కలుపుకుంటామో ఆ గిన్నెలోకి మనం తీసేసుకుందాము. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఇందులోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మంచిగా మనం వేయించుకున్నాం కదా. ఇప్పుడు అలాగే మనం కరివేపాకును కూడా మనం ఏదైతే ఆయిల్లో కాకరకాయ ముక్కలు వేయించుకున్నామో అదే ఆయిల్లో కరివేపాకు కూడా మనం తీసుకొని వేయించుకుందాము. కరివేపాకు కూడా వేయించుకొని అందులోకి తీసేసుకుందాము. కాకరకాయ వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా ట్రై చేయండి. కాకరకాయ వల్ల మనకి మధుమేహ నియంత్రణ, అంటే షుగర్ పేషెంట్స్ కూడా మనం కాకరకాయ తీసుకోవచ్చు కదా. అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా కాకరకాయ యూజ్ అవుతుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయంట. చర్మానికి, జుట్టుకి కూడా కాకరకాయలు చాలా ఉపయోగపడతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే ఆయుర్వేదంలో కూడా దీనిని ఒక దివ్య ఔషధంగా ఉపయోగిస్తారంట. అలాగే వర్షాకాలంలో కాకరకాయ తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. కాకరకాయ తింటే వచ్చే చేదు కంటే దాని నుంచి వచ్చే శరీరానికి జరిగే మంచి ఎక్కువగా ఉంటుంది. సో అందరూ కూడా కాకరకాయ ట్రై చేయండి. చిన్నపిల్లలకు కూడా పెడుతూ ఉండండి ఏదో ఒక వెరైటీలా చేసి, ఎందుకంటే వాళ్ళు తీపి ఎక్కువగా తింటూ ఉంటారు. నులి పురుగులు ఉంటాయి కదా, అవి పోతాయి అన్నమాట చేదు వల్ల. సో మనం ఇలా కాకరకాయ ముక్కల్ని, కరివేపాకుని వేయించేసుకొని ఒక దాంట్లోకి తీసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వీటిని మనం స్మాష్ చేసుకుందాం. అలాగే ఇందులోకి మనకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే పసుపును కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా స్మాష్ చేసుకుందాం ఫ్రెండ్స్, పౌడర్ లాగా. నేను చిన్న కాకరకాయలు తీసుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకే స్మాష్ చేయగానే మొత్తం అంతా కూడా పౌడర్ లాగా అయిపోయిందనమాట. పెద్ద కాకరకాయ అయితే మనకు కొంచెం అక్కడక్కడ ముక్కలు అలా ఉంటాయి. నేను ఇంకా బాగా మెత్తగా స్మాష్ చేసేటప్పటికి మొత్తం అంతా కూడా పౌడర్ లాగా అయిపోయింది. ఇంకా బాగా మెత్తగా స్మాష్ చేసేసాను. ముక్కల్లాగా ఉంచుకోవాలనుకుంటే కొంచెం అలా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా బాగా స్మాష్ చేసుకొని, అంటే రైస్లోకి మనకి కలుపుకోవడానికి బాగుంటుందని నేను మొత్తం బాగా స్మాష్ చేసేసాను. అండ్ ఇప్పుడు మనం ఏదైతే పౌడర్ని నూరి పక్కన పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, కారం ఇవన్నీ కూడా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని ఇందులో కలిపేసుకుందాం. దీనివల్లే మనకి కాకరకాయ కారం అనేది టేస్ట్ వస్తుంది. వేడివేడి అన్నంలో కాకరకాయ కారము, పప్పు నూనె వేసుకొని తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదిగోండి మనకి కాకరకాయ కారం రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.